ఇక్కడ చేశారు కదా, సో తను రియల్ ఒప్పుకుంది. నువ్వేమంటున్నావు? నేను బిట్రై చేసిన కైండ్ ఆఫ్ థింగ్ వాడుతున్నావు. శాలిని గారు మరి సారీ ఎందుకు చెప్పారండి? నా ఫ్రెండ్ నేను బయటకు పోయి చెప్పుకున్నానా? సారీ చెప్పారా లేదా? మనం తప్పు చేస్తాం. ఊరు నుండి వచ్చేసారు, వీళ్ళకి పాష్ గా మాట్లాడడం రాదు, మేడం మేడం అని రెస్పెక్ట్ ఇస్తారు, వీళ్ళకేంటి మర్యాద ఇచ్చేది అనేసి మీరు అనుకుంటున్నారా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటది. శాలినికి ఎంత పొగరంటే నిజంగా ఎపిసోడ్ చూస్తున్నప్పుడల్లా ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి, రికమెండేషన్ క్యాండిడేట్ కదా, జ్యూరీస్ ఇచ్చిన లీనియన్స్ ఏంటి అనేది అడుగున అనిపిస్తది. ఇవాళ జరిగిన ఎపిసోడ్ లో అసలు రామకృష్ణ ఎంత రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారో మీరే వినొచ్చు, మీరే చూడొచ్చు, మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ తన ఒపీనియన్ ఏంటంటే అది పెడుతున్నాడు, కానీ దానికి కూడా జ్యూరీస్ శాలినికే సపోర్ట్ చేసి తన ఒపీనియన్ అది, తన గేమ్ అది, తను ఎట్లా ఆడిండు, నువ్వు ఫస్ట్ ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు ఆలోచించు అనేసి మళ్ళీ తనని తప్పు చేసి మాట్లాడుతున్నారు. క్లియర్ కట్ గా ఈ తప్పు ఎవరిదో అందరికీ అర్థమవుతుంది. ఏంటి మీద గయ్య ఎగబడితే హౌస్ లో పంపించేస్తారు అన్నంత పొగరు నీకెందుకు? మెత్తగా ఉంటే ఒత్తి చూసే రకాలు వీళ్ళు. రామకృష్ణ చూస్తుంటే పాపం అనిపించింది. తన అంత రెస్పెక్ట్ఫుల్ గా మేడం మీరు అని మాట్లాడుతున్నప్పుడే షటప్, ఏ ముయ్, నువ్వు దొబ్బై, నువ్వు వెళ్ళిపో అన్న మాటలు ఎందుకు, ఇంత పొగర నీకెందుకు అనేసి ప్రతి ఒక్కరు బయట అయితే మామూలుగా అనట్లేదు అనమాట. దీని గురించి నేను కూడా డీటెయిల్ గా లాంగ్ వీడియో చేసా, ఓన్లీ శాలిని ఎత్తి వేసుకొని. మన ఛానల్ ఉంది, వన్స్ చూడండి. మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.